వెల్కమ్ టు వీకే టాక్స్. మీకు తెలిసిన జనవరి 26 రిపబ్లిక్ డేకి పూర్ణ స్వరాజ్ డేకి మధ్య ఉన్న అనుబంధం గురించి మాట్లాడుకుందామా? మనకి స్వతంత్రం 1947లో వచ్చినప్పటికీ గణతంత్ర దేశంగా మాత్రం 1950 జనవరి 26 నుంచి అవతరించింది. కారణం, రిపబ్లిక్ కంట్రీగా అవతరించాలి అంటే దేశ ప్రజలు రూపొందించుకున్న ఒక అత్యున్నత చట్టం అనగా కాన్స్టిట్యూషన్ ఉండాలి. మనకి కాన్స్టిట్యూషన్ రూపొందడానికి నియర్లీ 3 years పట్టింది. కాన్స్టిట్యూషన్ రచన కంప్లీట్ అయ్యి అమల్లో కాన్స్టిట్యూషన్ రచన కంప్లీట్ అయింది 1949 నవంబర్ 26న. ఆ రోజు నుంచి కొన్ని ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ సిటిజన్షిప్ లాంటివి మాత్రం అమల్లోకి వచ్చినాయి. అయితే అడగవచ్చు, ఎందుకు ఆ రోజు నుంచి పూర్తిగా అమల్లోకి తెచ్చుకోవచ్చు కదా అని, జనవరి 26 వరకు ఎందుకు ఆగాలి అని? కారణం, ఆ రోజుకున్న చారిత్రక ప్రాధాన్యత వల్ల. 1930 జనవరి 26న దేశం అంతటా కూడా పూర్ణ స్వరాజ్ డేగా సెలబ్రేట్ చేసుకున్నారు. అనగా కంప్లీట్ ఫ్రీడమ్ కావాలి మాకు, అంతకు మించి తక్కువ మేము యాక్సెప్ట్ చేయము అని భారత ప్రజలందరూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక విధంగా అల్టిమేటం ఇచ్చారు, డిమాండ్ చేశారు, మాకు ఇది కావాలి అని. ఈ కంప్లీట్ ఫ్రీడమ్ డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారంటే 1930 నుంచి ఊరు వాడ పెద్ద పెద్ద సభలు నిర్వహించారు. మువ్వన్నెల జెండాను ఎగరేశారు. మువ్వన్నెల జెండా ఎగురవేసి మేము సాధించుకు తీరుతాము స్వతంత్రాన్ని, పూర్తి స్వతంత్రాన్ని, పూర్ణ స్వరాజ్ని అంటూ ప్రతిజ్ఞ పూనారు. ఒక విధంగా స్వతంత్రం వచ్చేంత వరకు కూడా ఈ డే అనగా 1930 నుంచి జనవరి 26న ఇండిపెండెన్స్ డేగా సెలబ్రేట్ చేసేవారు. ఇది ఒక నూతన ఉత్తేజాన్ని ఇచ్చేది స్వతంత్ర పోరాటంలో. అందుకే ఆ రోజు పూర్ణ స్వరాజ్ డేగా చెప్తారు. అందుకే 1949 జనవరి 26న రాజ్యాంగ రచన కంప్లీట్ అయినప్పటికీ, కొన్ని ప్రొవిజన్స్ అమల్లోకి వచ్చినప్పటికీ 1950 జనవరి 26న రిపబ్లిక్ కంట్రీగా అవతరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే ఆ రోజున మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం జనవరి 26న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీ కోటేశ్వరి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.